హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూసే ఉన్నారు కదండి, మా ఆయన గారు అయితే ఈరోజు గల్ఫ్ వెళ్ళిపోతున్నారు. 3 నెలల కిందట ఇదే డ్రెస్ వేసుకుని అదే ప్లేస్లో వెల్కమ్ టు మై హస్బెండ్ గారు అని రాశానండి. నిజంగా అప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా ఆయన గారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఇంకా చాలా ఆనందంతో ఎగ్జైట్మెంట్తో చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడైతే చాలా బాధగా రాస్తున్నానండి. హ్యాపీ జర్నీ హబ్బీ గారు అని రాశానండి. నిజంగా చాలా అంటే చాలా బాధపడతాను. ఎందుకో తెలియదు, ఒకసారిగా ఈరోజు ఇన్ని 3 నెలలు ఇట్టే గడిచిపోయింది అనిపిస్తుందండి. ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఈ రోజంతా మా ఆయన గారితో ఎలా స్పెండ్ చేస్తాననేసి ఇంకా ఉదయం నుంచి 7:30 దాకా నాకు టైం ఉందండి. ఇంక తర్వాత మళ్ళీ బస్సు ఎక్కించడానికి వెళ్ళిపోతాము. అప్పుల మూలాన్ని వెళ్తున్నారు కానీ లేకపోతే అసలు వెళ్ళనివ్వకూడదు అనుకున్నానండి. 2 సంవత్సరాలు అయిపోయాక వెళ్ళకూడదని కూడా చెప్పాను. కానీ ఇంకా అప్పులు ఉన్నాయి కదండి, నా కళ్ళ ముందుట అప్పులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇంకేం చేస్తాను చెప్పండి, ఒప్పుకొని తీరాను. ఇంకా అప్పులు తీరిపోతే ఇంక మళ్ళీ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఇవ్వలేదండి నేను. ఇప్పుడైతే ఈరోజు లగేజ్ ప్యాకింగ్ అలాగే రవ్వ లడ్డు అయితే చేస్తున్నానండి పట్టుకెళ్ళడానికి. అండి, ఇప్పుడైతే మా ఆయన గారు పట్టుకెళ్ళడానికి లగేజ్ అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. బ్యాగ్ అయితే తీసుకున్నారన్నమాట పట్టుకెళ్ళడానికి. చెప్పాలా? ఈ బ్యాగ్ అయితే తీసుకున్నారండి, పెద్ద బ్యాగ్. ఇంకా వాళ్ళ అత్తయ్యాళ్ళు ఇంకా ఇచ్చారండి పార్సల్ పచ్చళ్ళు. ఇవన్నీ కూడా పట్టుకెళ్తారు అనమాట. మేమైతే గజ్జికెళ్ళి ఉన్నాం కదండి, రవసుండి అయితే ఇప్పుడు చేస్తాము. మేమైతే పట్టుకెళ్ళడానికి చేసేస్తాను, తెచ్చాను. ఇవన్నీ టాబ్లెట్లు అండి. వాళ్ళ అత్తయ్య గారు అక్కడ ఉన్నారండి బెహాన్లోని. టాబ్లెట్లు ఇవన్నీ కారం అది వచ్చేసి పచ్చళ్ళండి. వాళ్ళ అత్తయ్య అనుకుంటారు, వాళ్ళ అత్తయ్యకి. ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి. అలా అత్తయ్యల అమ్మాయి అన్ని అట్టుకొచ్చిందండి సాయంత్రం. నిన్న సందమకాయలు అట్టుకొచ్చి ఇచ్చేసి వెళ్ళింది. ఆవకాయ, గోంగూర, మావకాయ అంట రకాల పచ్చళ్ళు వేసింది. ఇది వచ్చేసి ఏంటో తెలీదండి, వాళ్ళ అత్తయ్య అమ్మాయి ప్యాకింగ్ చేసింది. ఏమున్నాయి కూడా తెలీదు మాకు. బాల్ అంట, బాలా ఆడుకో, తిట్టేస్తా ఇప్పుడు ఇంకా. ఇవన్నీ టాబ్లెట్లు పెట్టండి, ఇక అవుతూ పెట్టారా? కదా ఇవన్నీ కూడా వాళ్ళ అత్తయ్యండి. ఇంకో పేపర్ పక్కన ఉంది. బట్టలన్నీ కూడా వేరే బ్యాగ్ లో పట్టుకెళ్తారు. వచ్చేది ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేసి కారం అండి, ఇంకా మా ఆయన గారికి. ఇంకా ఆవిడ కూడా ఉంది, మా ఊరు ఆవిడ. ఆవిడ కూడా పట్టుకెళ్తున్నారు అనమాట. ఇది కారం. ఇది వచ్చేసి కేజీ కారం పట్టుకెళ్తున్నారు. అయ్యో సరే చూడండి.
డాడీ ఆచేస్తున్నారు. మమ్మీ కూడా ఉందామే. గజ్జికాయలు అయితే వండాం కదండి, ఇవన్నీ కూడా ఇప్పుడైతే ప్యాకింగ్ చేయాలన్నమాట. ఒక కవర్లో అయితే పట్టుకెళ్తున్నారు. ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి రవ్వ లడ్డు అయితే చేస్తున్నానండి. వద్దన్నారు, ఇంక లేట్ అయిపోద్ది కదా ఎందుకన్నారు, ఇంకా తెమ్మంటే అన్ని సరుకులు తెచ్చేసారులేండి. వద్దన్నారు, తెచ్చేసారు కదా అనేసి చేసేస్తాను, పట్టుకెళ్ళండి ఏమవుతుంది అని చెప్పాను. ఎక్కువేమో అట్టుకెళ్ళను, తినడానికి టైం ఏమి ఉండదు కదా, డ్యూటీలో ఉంటాను కదా అనేసి ఇంకా వద్దన్నారు. కానీ నేనే వేసానండి, తినండి మేము ఎప్పుడైనా తింటాము ఇక్కడ, మీరు మళ్ళీ ఎప్పుడు తింటారో తెలియదు కదా అనేసి వండినవన్నీ ఒక 10 తీసి కన్మయన్నీ వేసానండి. జిల్లేడికాయలు అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, చాలా క్రిస్పీగా ఉన్నట్టు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. మామూలుగా సాగి అనుకో అసలు ఇరగకుండా ఉంటాయండి. అక్కడ లగేజ్ అటు ఇటు పడేస్తారు కదండి, కవర్లోనే పట్టుకెళ్ళారు. రవ్వ లడ్డూలు అయితే డబ్బాలు వేసి ఇచ్చానండి, ఇవి అయితే కవర్లు వేసి కట్టుకెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక్క గజ్జికాయ కూడా లేదంట పాపం, మొత్తం చిదిగిపోయిందంట. అసలు గజ్జికాయ కూడా అలా లేదంట, సేపులోని మొత్తం చిదిగిపోయి పొడిమైపోయిందంట. మొత్తం నాకైతే ఫోటో పెట్టారండి, నిజంగా చాలా బాధ అనిపించింది. అంత అలా వండింది మొత్తం పొడిమైపోతే ఇంకా పొడిమి అలా తింటున్నారంట. అంటే లగేజ్ ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తారు కదండి, ఇంకా బ్యాగులు అటు ఇటు తిప్పేసి, అంటే సాగి అయితే మైదాపిండి ఒక్కటే వేసి ఉంటే సాగినేమో, నేను గోధుమ పిండి కూడా వేసాను కదండి, అసలు నోట్లో పెట్టుకుంటే చాలా వెళ్ళిపోతుంది. అలాగా అస్సలు సాగిది లేదండి, ఎన్ని రోజులైనా అలా ఉంటుంది. నేను తిన్నా కూడా చూడండి చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగా వచ్చినాయి అండి. కానీ ఏం చేస్తాను చెప్పండి, మొత్తం పొడమైపోయినాయి అంట. ఇలా కవర్లు అయితే వేసి ఇచ్చాను, ఇంకా అందరం ఒకరికొకరు అయితే తినిపించుకుంటున్నాం అన్నమాట. ఇవి వచ్చేసి చెల్లి పెళ్ళికి అరుసులు అన్నాం కదండి, కొన్ని అయితే ఉన్నాయి. మా ఆయనకి అరుసులు అంటే చాలా ఇష్టం. పప్పులో వేసుకుని పెసరపప్పు ఉడకబెట్టేసి కొంచెం పలసగా వేసుకుని దాంట్లో అరుసులు వేసుకుని కొంచెం నానాకైతే తింటారంట. అలవాటు అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ అయితే వండి పెట్టిదంట, అలాగే తినేవారంట. ఇంకా అరుసులు కూడా అయితే ప్యాకింగ్ చేసుకున్నారండి, ఒక 7-8 అరుసుల దాకా అట్టుకెళ్ళారు అన్నమాట. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు అలా పెసరపప్పు కూడా పట్టుకెళ్ళారు, ఇంకా అలా తినవచ్చు కదా అనేసి. ఇంటి రుచి వాళ్ళతో పాటు వెళ్ళాలి కదండి. ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను అనమాట. 1 కేజీ నొక్కి 1/2 కేజీ పంచదార అయితే వేసాము. లాలిక్కాయలు కిస్మిస్ అన్ని తీసుకున్నాం, కిస్మిస్ అయితే తీసుకున్నామండి. లాలిక్కాయలు మెత్తగా పొడిమవడానికి, ఉత్తిగేస్తే అస్సలు పొడిమవ్వండి, అందుకని పంచదార కొద్దిగా వేసి లాలిక్కాయలు అయితే వేసామండి. ఇంకా మెత్తగా పొడిమ అయితే అయిపోయింది. పాలు అయితే గోరువెచ్చగా ఉండాలి కదండి నొక్కోవడానికి. ఇక నేను నెయ్యిలో అయితే కిస్మిస్ అయితే వేపుకుంటున్నాను, కొంచెం ఎక్కువే తీసుకున్నానండి కిస్మిస్ అన్ని కూడా. కిస్మిస్ భలే నెయ్యిలో వేస్తుంటే భలే వచ్చేస్తాయి, కానీ తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి. ఇలా చూడడానికి ఎంత బాగున్నాయో, అలా ఉంటే బాగుంది కదా అనిపించింది. ఇంకా మళ్ళీ నెయ్యిలో వేసి చల్లారేటప్పటికి మళ్ళీ మామూలు అయిపోతాయి. ఇప్పుడైతే నెయ్యిలో వేపుకున్నాం కాబట్టి ఈ రవ్వ కూడా దీంట్లో అయితే వేసుకోవాలండి, నెయ్యిలోనే వేపేసుకోవాలి. ఈ రవ్వ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే పంచదార మనకి ఎంత కావాలో అంత అయితే వేసేసుకుంటాను. మళ్ళీ సెపరేట్గా పంచదార వేపామనుకోండి పాకం అయిపోయి ఇంకా అసలు వేస్ట్ నీళ్ళ వచ్చేస్తుంది. అందుకే నూకలోనే పంచదార కలిపి మనకి ఎంత కావాలో అంత అయితే వేసేసుకుంటున్నాను అనమాట. కొద్దిగా మిక్సీ అయితే పట్టాను కదండి, ఇంకా దీంట్లో పంచదార మొత్తం మిక్సీ పట్టేసి పొడిలా చేసేస్తారు, కానీ నాకు అంత ఇష్టం ఉండదండి. కొంచెం పంచదార కరకరలాడమంటే అలా బాగుంటుంది, కానీ పంచదార మెత్తగా అయిపోయి నూకు ఒకటే ఉంటే ఏదోలా అనిపిస్తుంది, నాకు అసలు నచ్చదండి. చాలా మంది ఇప్పుడు అలాగే చేస్తున్నారు, కొబ్బరి పొడి కూడా వేసుకుంటారు. మేమైతే ఎప్పుడు వేయలేదండి, అంటే స్మెల్ వచ్చేస్తుందేమో, ఎక్కువ రోజులు ఉండదేమో అనిపిస్తుంది, కానీ మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. యూట్యూబ్లో అలాగే ఎవరైనా చేసినా కూడా కొబ్బరి పొడి అయితే వేస్తారు. కొబ్బరి పొడి నెయ్యిలో వేసుకుంటే స్మెల్ ఏమీ రాదేమో, కానీ ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాము. ఇప్పుడు మట్టికి కొబ్బరి పొడి అయితే వేయట్లేదు. మిక్సీలో అయితే వేసేసాను కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. పాలు అయితే కాచి చల్లారిపోయినాయి, అవి అయితే వేసుకుంటున్నాను. కొంచెం వేడిగా ఉంది ఇంకా మొత్తం. ఒకసారి అయితే ఆ పొడిని కూడా కలిపేసుకుని ఆ పాలతో అయితే కొంచెం కలుపు నన్ను అయితే చేసేస్తాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఐప్ ఉంటుంది, ఐప్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేసి ఐప్ చేసి నాకైతే కామెంట్ చేయండి. అలా
పొద్దున్నే అనుకున్నానండి, వెళ్తున్నారు కదా ఏడుపుతో వెళ్లకుండా నవ్వుతానే పంపించాలి అనేసి. మనం ఏడుతా కూర్చుంటే వెళ్లకుండా ఆగరు కదండి, ఏడుతా అసలు పంపించకూడదు ఎక్కడికైనా అనేసి ఇంకా నవ్వుదాము, ఎంత లోన బాధ ఉన్నా కూడా పైకి అయితే చూపించకూడదు అనుకున్నాను. కానీ లాస్ట్ ఇంకా బస్సు ఎక్కేటప్పటికి అస్సలు వచ్చేసాయండి అలా కంటిలోంచి. నేను గమ్ముని సాధారణంగా ఏదైనా బాధ ఉన్నా కూడా లోన మనసులో ఉంటుంది, కానీ గన్నీళ్ళు అయితే గమ్ముని రావండి నాకు. మా ఆయన గారు వెళ్తుంటే నిజంగా అప్పుడు దాకా బాగానున్నాను, బస్సు ఎక్కేటప్పటికి అలాగ వచ్చేసినాయి. అస్సలు ఏడవకూడదు, నవ్వుతాను ఇంకా అలా పంపించాలని చెప్పేసి అనుకున్నాను, కానీ అస్సలు ఆగలేదండి. ఇంకా నాకే ఏడుపు వచ్చేసింది ఏంటో, ఇంక ఏడుస్తానే ఉన్నాను వచ్చేటప్పటికి కూడా. ఏడుపు వచ్చేసిందండి, ఇంకా వదిలేసి వెళ్తున్నారు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా చాలా ఏడుపు వచ్చేసిందండి. వెళ్ళి ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను, కానీ అసలు మే 16న అయితే ఇక్కడ నుంచి బయలుదేరారండి. ఇప్పటికి 15 రోజులు అయితే అయిపోయింది మా ఆయన గారు వెళ్ళి. ఇప్పటికైతే పెడుతున్నాను. ఈ వారం తర్వాత వీళ్ళదే లాస్ట్ తీసానండి. తర్వాత ఒక వారం రోజుల దాకా వీడియో అయితే తీయలేదు. ఎందుకో నాకే తీయబుద్ధి అవ్వలేదండి, అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఏదోలాగా అనిపించింది. ఇంకా వీడియోస్ ఇప్పుడు తీస్తున్నానండి, ఒక వారం పైగానే వీడియోస్ తీయలేదు, అసలు ఏంటో తీయాలనిపించలేదు. ఇంకా వీడియోస్ ఉన్నాయి కాబట్టి నాకు అలా పెడుతున్నాను, కానీ అసలు లేకపోతే ఇన్ని రోజులు వీడియో అయితే పెట్టకపోదునండి. ఇప్పుడు దాకా వీడియోస్ వచ్చినాయి, ఇంకేం చేస్తాను చెప్పండి, బాధపడితే అలా కూర్చోలేం కదా. ఇంకా మన కోసం వెళ్తున్నారు కాబట్టి అప్పులు తీర్చేయడానికి అయితే లేరు కదండి. రోజు మా అమ్మాయి అయితే బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అసలు ఆ రోజును వెళ్ళొచ్చాం కదండి, బస్సు ఎక్కిచ్చేసాము. అప్పుడు బస్సు ఎక్కినప్పుడు బాగానే ఉంది. ఏం చెప్పామంటే మా అక్క వాళ్ళ ఇంటికి మొన్నప్పుడు వెళ్తేనే అక్కడ కారు అయితే చూసిందండి. కారు అంటే రిమోట్ కార్ చూసింది చిన్నపిల్లలది. ఆ కారు కొను అనేసి ఇబ్బంది పెట్టేసింది. ఇంకా అసలు ఆ కారు కొనడానికి వెళ్తున్నారు, డాడీ పట్టుకొస్తారంట, ఫ్లైట్ ఎక్కుతున్నారంట అని చెప్పేసి ఇంకా చెప్పామండి. అందుకు ఊరుకుంది. ఇంక తెల్లారి నుంచి డాడీ ఏరమ్మా ఇంకా అలాగంటే నాకు అస్సలు జాలి వేసింది. మా అమ్మాయిని చూస్తుంటే చాలా బాధపడ్డాను. ఇంకా ఈరోజు కూర వచ్చేసి పప్పు మామిడికాయ అయితే వండేసి గొట్టాలు అయితే వేపుకున్నామండి. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుందో. ఇంకా బ్యాగ్ అయితే మొత్తం సదిరేసుకున్నారు, బట్టల బ్యాగ్ అవన్నీ చెప్పేసి అన్నీ సదిరేసుకున్నారు మొత్తము. ఇంకా సాయంత్రమే ప్రయాణం, ఇంకా టైం ఎంతో లేదండి. భోజనం చేసేసిన వెంటనే రవ్వ లడ్డూలు అయితే ఇంకెలా వేసానండి, కొంచెం గట్టి పడిపోయి ఈ డబ్బాలోకి అయితే సదిరేస్తున్నారు అనమాట. ఈ డబ్బాతో అయితే పట్టుకెళ్తారు. ఇంకా సాయంత్రం అయితే వచ్చేసిందండి. ఇంకా మా ఆయన గారు అయితే ఫ్రెష్ అయిపోయారు, మేము కూడా రెడీ అయిపోయామండి. నిజంగా ఓ పక్క నుంచి అయితే చాలా బాధ వచ్చేసింది నాకు. ఇంకా ఆయన గారు అయితే భోజనం చేసి వెళ్తారండి. ఇంకా మేమైతే తర్వాత వచ్చాక చేద్దాంలే అనేసి కూర అయితే వండేసాను. మటన్ కర్రీ అయితే తెచ్చారండి నాన్నగారు, వండేసామండి. ఇంకా భోజనం అయితే చేయకముందే ఇంకా గుడికాడికి, సత్యం గుడికాడికి, రాములవారి గుడికాడికి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వచ్చారండి. ఇంకా చిన్నమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్పేసి వద్దామనేసి గుడికాడికి అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసి దండం అయితే పెట్టుకుంటున్నారన్నమాట. మా అమ్మాయి అయితే చాలా ఎక్కడికి ఊరు వెళ్తున్నాం అనుకుంటుంది. ఇంకా డాడీని పంపేసి వద్దామని అసలు అనుకోవట్లేదు, ఊరు వెళ్తున్నామేమో అనేసి అనుకుంటుంది. చాలా ఇంకా ఎక్సైట్మెంట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా దండం అయితే పెట్టేసుకున్నారండి రాములవారి గుడిలోని. తర్వాత సత్యం గుడి కాడికి ఏదో వచ్చామండి. సత్యం తల్లిని అయితే చిన్నప్పటి నుంచి బాగా నమ్ముతాను. ఇంకా నేను సత్యం గుడి కాడికి కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశారన్నమాట. ఇంకా అందరికీ చెప్పేసి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే చెప్పేసి వచ్చేసారు. ఇంకా భోజనం చేసేయండి అంటే బాగా తొక్కు పెట్టమన్నారు. ఇంకా పెట్టానులేండి. ఇంకా మరి బస్సులో ఏంటంటే ఏం పట్టుకెళ్ళట్లేదు కదా తినడానికి అనేసి ఇంకా పెట్టాను. అదైనా మాకు తినిపించేశారండి. ఇంకా ఇప్పుడే కదా తినిపిస్తాను, ఇంకా మళ్ళీ రేపు వద్దు ఇంకా తర్వాత వచ్చేదాకా నేను తినిపించడానికి ఉండదు కదా అని మా అమ్మాయికి నాకు అయితే తినిపిస్తాను కూర్చో అని పక్కన కూర్చోబెట్టుకున్నారండి. ఇంకా ముద్దలు కలిపి ఇంకా మా అమ్మాయికి నాకు అయితే తినిపించేశారు. నాకైతే వచ్చేస్తుంది ఇంకా దుఃఖం చాలా. మా ఫేస్ అంతా కూడా మాడిపోయింది. ఇంకా నా ఫేస్ ఏదోలాగా అనిపించింది. ఇంకా టైం అయితే అయిపోతుందండి, 7:30 అలా అయిపోతుంది. 8:30కి బస్సు. ఇంకా ఆటో బస్సు బండ్ల మీద వెళ్ళిపోద్దాం అనుకుంటే బండి మీద బ్యాగ్ అయితే ఎక్కట్లేదండి. ఇంకా ఇంటి పక్క వాళ్ళు ఆటో ఉంటే ఇంకా ఆటో కట్టించుకుని రాజోల్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట.
మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా ఇవి చెప్తున్నారు, జాగ్రత్తగా చూసుకో, ఇంకా అప్పులు తీరిపోతే వచ్చేస్తాను కదా అనేసి, జాగ్రత్తగా చూసుకో, పిల్లని అసలు విసిగించుకు అవి అంటున్నారు. కానీ భయం చెప్పాలండి, పిల్లకి భయం చెప్తే కానీ అసలు మాట వింటలేదు. జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అవి చెప్తున్నారండి తింటున్నప్పుడు. ఫేస్ అంతా అలా పెట్టేశాను. ఇంకా నేను నాకైతే ఏదోలాగా ఎందుకో తెలీదు, ఇంకా వచ్చాక కూడా ఏదోలాగా అనిపించింది. ఇంకా దింపేసి వచ్చేసాక నాకు తినిపిస్తున్నారండి. మా అమ్మాయికి నాకు పెట్టేశారు మొత్తం అంత అన్నం కూడా. మీరు తినండి అంటే తింటాను ఎందుకులే అనేసి, టైం అయిపోతుందని నాకు మా అమ్మాయికి అయితే పెట్టేశారు. మీరు తినండి మేము వచ్చాక తింటామని చెప్పినా కూడా ఇంకా తినిపించేసారండి. ఇంకా అలాగా తినేసి ఇంకా మళ్ళీ ఒకసారి అయితే రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరుతామండి. అసలు నాకైతే ఒక ఏదోలాగా అనిపించింది. ఇంకా అసలు ఏంటనేసి బండి మీద వెళ్తాం కదా, మళ్ళీ అలా డ్రైవింగ్ చేసుకురావాలా వచ్చేటప్పుడు అయిబాబాయ్ ఏదోలాగా అనిపించింది. కానీ ఇంకా తర్వాత అయితే ఆటోకి అయితే వెళ్ళిపోయాం కదండి, ఇంకా ఆటో మీద అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు కూడా. ఇంకా మా అమ్మాయిని ఇంకెత్తుకొని ఇంకా ఒకసారి అయితే పెట్టుకున్నారండి, ముద్ద అయితే పెట్టుకున్నారన్నమాట. నువ్వు ఎదురు చూడమ్మా, వచ్చి ఎదురు చూసి వచ్చేసి దండం పెట్టుకున్నాడు. దండం పెట్టుకుని దేవుడు ఆయన గారు అయితే ఇంక బయలుదేరుతున్నారన్నమాట. ఇంక అందరం వెళ్తున్నామండి, బస్ స్టాండ్కి వెళ్ళి ఇంక ఎక్కిచ్చేసి వస్తాము. బండ్ల మీద వెళ్ళిపోదామని బ్యాగులన్నీ కూడా బండ్ల మీద పెట్టేయడానికి అయితే వెళ్తున్నారండి. ఇంకా నేనైతే ఎదురు వచ్చేసి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకుని ఇంకా నేను కూడా ఇంటికి తాళాలు వేసి బయలుదేరుతాము. ముందైతే బ్యాగులు అయితే బండిలో కాడెట్టేసేయడానికి అయితే వెళ్తున్నారు. ఇంకా మళ్ళీ అయితే వచ్చారండి. ఇంకా నేనైతే ఎదురు రావడానికి అయితే వెళ్తున్నాను అనమాట. మా అమ్మాయి అయితే ఎత్తుకో 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 అని ఇంకా అస్సలు వదలలేదండి వాళ్ళ డాడీని. ఇంకా అందరం ఊరు వెళ్తున్నాం అనుకుంటుంది పాపం. అసలు ఇంకా ఆయనే ఇప్పుడు తాను చేయించారు, బట్టలు వేసారు. నేను వేరే డ్రెస్ వేస్తుంటే అది కాదు ఇదేమన్నారు. ఇంకా అస్సలు ఇంకా ఆయనే చూసుకున్నారండి వెళ్ళేదాకాని. ఎంత అలాగో చూడండి. ఇంకా నేనైతే అక్కడ నుంచున్నాను అనమాట ఎదురు రావడానికి. ఇంకా వచ్చేసి దేవుడి కాడ అయితే దండం పెట్టుకుంటున్నాను, క్షేమంగా మంచిగా వెళ్ళాలి అనేసి. ఇప్పుడైతే జాయిన్ అయిపోయారండి. ఇంకా జాయిన్ అయిపోయి డ్యూటీలో అయితే జాయిన్ అయిపోయారు అనమాట. అప్పులు తీరిపోతే ఇంకెంత రండి, ఇంకా వచ్చేస్తారు. ఇంకా ఆటో మీద బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. రాజోలు బస్సు అయితే 8:30కి అయితే ఉందంటే ఒక పావు గంట సేపు అలా కూర్చున్నాము. అప్పుడైతే వచ్చేసిందండి బస్సు వచ్చిన వెంటనే ఇంక ఎక్కేసారన్నమాట. ఇంకా మా ఆయన గారితో ఇది లాస్ట్ వీడియోనండి. తర్వాత ఇవన్నీ నేను వీడియోస్ అయితే ఉంటాయి. బస్సు అయితే ఇంకోండి ఇక్కడ ఉంది బస్సు అనుకుంటా, లోన్కి అయితే వెళ్తుందండి. ఆ లోన్కి వెళ్ళి వస్తుంది అన్నమాట. ఇంకా అందరం కూడా ఇక్కడైతే కుర్చీలో కూర్చున్నాము. వీడియో తీయమంటే వీడియో తీస్తున్నారు మా ఆయన గారు, ఇంకా అమ్మ నాన్న అందరం కూర్చున్నారు. మా అమ్మాయి అయితే ఎక్కడికి ఊరు వెళ్ళిపోతున్నాము ఏదో ఆనందపడిపోతుంది. నిజంగా అప్పుడు దాకా బాగానే ఉన్నాను. ఇంకా బస్సు ఎక్కేటప్పటికి ఇంకా చాలా ఏడుపు కన్నీళ్ళు వచ్చేసినాయి. వీడియో కూడా తీయలేదండి. ఇదేనండి వీడియో. మా ఆయన గారు అయితే ఇంకా గల్ఫ్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ